పట్టుకుంటాం పచ్చగా దగదగదగ మెరిసిపోతుంది. ఆ పైన కొంచెం పట్టుకు చూస్తే, పైకి చూస్తే ఆ నడుముకు పెట్టుకున్నటువంటి విధానం, స్వామివారు ధరించినటువంటి ఆ ఆభరణములు, ఆ స్వామివారి మోము చూస్తే దివ్యమంగళముగా చిరునవ్వుతో చిన్ని పెదాలతో చిరునవ్వు చిందిస్తే ఆ రెండు పెదాల మధ్యలోంచి ముత్యాల్లా మెరుస్తున్న స్వామివారి యొక్క దంతములు తేజస్సుకు చూసి పరవశించిపోతే, ఆ కాసింత పైకి చూస్తే స్వామివారి మానసికం ఎంత దేదీప్యమానంగా ఉంటుంది. ఆ కొద్దిగా పైకి చూస్తే స్వామివారి కన్నులు అలా చూస్తుండిపోవాలనిపించేటువంటి కన్నులు. ఆ కొద్దిగా పైకి చూస్తే స్వామివారి కనుల పైన ఉన్నటువంటి కనుబొమ్మలు అంశలా ఉన్నాయి. ఆ స్వామివారి రెండు కనుబొమ్మల మధ్యలో చూస్తే రామచంద్ర ప్రభువుకి చక్కటి నామం. ఆ కొద్దిగా పైకి చూస్తే రాముడు దివ్యమంగళమై నిలబడ్డాడు. ఏ రకంగా? తన యొక్క గాంధీవం, తన యొక్క ధనస్సు మంగళకరంగా పట్టుకొని నిలబడి దర్శనమిచ్చి ఆ తల్లి కౌసల్య ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి రామచంద్రమూర్తిని, రామా ఇలాగా ఉండాల్సిన రాముడివి అలాంటి జటాజుటలు కట్టుకొని, అలాంటి నరచీరలు కట్టుకొని 14 సంవత్సరాలు అడవిలో కష్టాలు పడ్డావా అని తల్లి కన్నుల వెంట నీరు గారుస్తుంది కౌసల్య మాత. కౌసల్య కళ్ళల్లో అంత నీరు పొంగిపోయింది. సీతమ్మ ఎంత సంతోషించిందో, హనుమ ఎంత పొంగిపోయాడో, ఆ ప్రవాసులు ఎంతో పొంగిపోయారు ఆ రామచంద్రమూర్తిని చూసి. కొడుకు మరలా ఇన్నాళ్లకు తిరిగి వచ్చాడని పొంగిపోయిన కౌసల్యాదేవి సీతకి అభ్యంగన స్నానము చేయించి పట్టుపుట్టము కట్టి చక్కని అలంకారం చేసింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి, వానర కాంతలకు కూడా తలంటి స్నానాలు చేశారు. వచ్చిన అతిథులు కాబట్టి వారికి కూడా చేయించారు. వాళ్ళందరూ కామరూపులు కనుక నరరూపమును పొందారు. చక్కటి చీరలు కట్టుకుని, ఆభరణములు పెట్టుకుని వాళ్ళందరూ కూడా 9000 ఏనుగులను ఎక్కారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? నంది గ్రామంలో జరుగుతుంది. అయోధ్యకు పోలే, ఇంకా నంది గ్రామంలో జరుగుతుంది. చిత్రం ఏమిటంటే, ఏనుగు మీద కోతి ఉంది. ఇది రామరాజ్యం అంటే. ఏనుగు మీద కోతి ఉండడం ఏంటండి? హనుమ. ఆయనకి సేవ చేసిన కోతి నేడు గజారోహణము చేసింది. రామచంద్రమూర్తి 9000 ఏనుగులను చూశారు. ఒక్కసారి ఆయన పాదములను పడితే ఏ స్థితికి తీసుకువెడతాడో చూడండి. ఎవరు పెట్టారండి ఆయన పాదాలు? హనుమ. హనుమ ఆయన పాదాలు పెట్టి రామచంద్రమూర్తి పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడ పెట్టుకున్నాడు హనుమను? గుండెల్లో పెట్టుకొని ధ్వజం మీద కూడా పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా ఏం చేస్తా అంటాడని మరి రాముడికి అంత సేవ మనం చేయగలుగుతామండి? హనుమలాగా మనం అంత సేవ చేయగలుగుతామా? అంత కష్టపడగలుగుతామా? మరి మనం ఏం చేస్తే రాముడు ఆయన హృదయంలో పెట్టుకుంటాడండి? చెప్పండి రామాయణ వారసులారా. అది చెయ్యాలంటే ఏముండాలి? ఆ తేజస్సు ఉండాలంటే ఏముండాలి? ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు మానాలంటే ఏముండాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలి? అవన్నీ బంద్ చేయడానికి ఏముండాలి? ఆ ధర్మమే రావటానికి ఏముండాలి? ఆ ధర్మాత్మ అనుగ్రహం లభించాలంటే రామా నీ వాడనురా అని ఉండాలి. రామా నీ వాడనురా అంటే రాముడి యొక్క హృదయంలో పెట్టుకుంటాడు. రాము యొక్క హృదయంలో ఉంటే ఇవన్నీ మనకు చూపిస్తాడు. కాదంటారా? ఏమనాలి? రామాని వాడరు. ఏమనాలి? రామాని వాడరు. ఏమనాలి? రామాని వాడరురా. అంటే ఇందులో రామాని వాడనురా అనలేని వారు కూడా ఉన్నారు ఇక్కడ. అనండి, రామాని వాడనురా. మరొక్క మారు, ఇంకొక మారు, ఒక్కసారి, మళ్ళొక్కసారి, ఇంకొక్కసారి, ఒక్కసారి అన్నవారందరూ రాముని గుండెల్లోకి వెళ్ళిపోయారు. ఆయన గుండెల్లో స్థిర నివాసం చేసేసారు. ఇది సత్యం, సత్యం, సత్యం. అబద్ధం ఎప్పటికీ కాదు. ఇందులో మొట్టమొదటి వరుసలు ఎవరున్నారు తెలుసా? త్రికరణ శుద్ధిగా తల్ల మంచి రమాని వాడనయ్య అన్నవారు ఉంటారు. బాబు పెట్టుకోండి. అందరు అన్నారు
రామా నీ వాడను, రామా నీ వాడను, రామా నీ వాడనురా. ఇది వినయం, ఇది విధేయత. మీ ముందుకు ఎవరైనా వచ్చి వినయంగా నమస్కరిస్తే వారి మీద మీకు ఎంత ప్రేమ కలుగుతుందండి. అలా ముందుకు వచ్చి నమస్కారం అంటే ఏమనిపిస్తుంది? వీడికి సభ్యత సంస్కారం తెలియని వారు అంటారా? అది రాముడి దగ్గర మనం ప్రదర్శించాల్సింది. కాబట్టి నేడు ఆ హనుమకు అంత గొప్ప స్థానం ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఊరేగింపుకి ఇంటి పెద్ద ఒక ఆయన వెళ్ళాలి. ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎవరు వెళ్ళాలి? అది శుభకరమైనటువంటి కార్యానికి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళాలి అంటే కొద్ది మందికే తెలుసా ఇది? మిగతా వారికి తెలియదా? తెలియపుతుంది రామాయణం. అమంగళకరమైన కార్యానికి వెళ్ళాలంటే ముందు భార్య నడవాలి. మంగళకరమైనటువంటి కార్యానికి బయలుదేరాలనుకుంటే భర్త పురుషుడు బయలుదేరాలి, తర్వాత భార్య ఉండాలి. భార్య ఎంత జ్ఞానవంతురాలు కానివ్వండి, భర్త ఎంత సుంట కానివ్వండి, ఆ భార్య జ్ఞానవంతురాలైతే మంగళకరమైనటువంటి కార్యానికి వెళుతుంటే భర్తను ముందడుగు వేయించి తను వెనక నడవాలి. అది మంగళకరం. కాకుండా మంగళకరమైనటువంటి కార్యానికి మీరు వెళ్తూ భార్యనే ముందు నడిచిందా అది ఖచ్చితంగా అమంగళమే అని చెప్పి నిరూపణ చేస్తుంది శాస్త్రం. అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట స్త్రీ ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. మంగళకరమైనటువంటి పని అయితే భర్త ముందు నడవాలి, వెనక భార్య నడవాలి. అందుకని పూర్వం దశరథ మహారాజు ఎక్కినటువంటి శత్రుజయం అనే ఏనుగు మీద సుగ్రీవుడిని తీసుకువచ్చి కూర్చుండజేశారు. చూశారా రామచంద్రమూర్తి ఎంత గొప్ప ధర్మమా?